బట్టి, మేలులను బట్టి ఏమండి పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు, ఎటైనా మారవచ్చు, కానీ నేను మాత్రం మారను. నేను మాత్రం యేసయ్యను విడిచిపెట్టను. నేను మాత్రం ఆయనను ఆరాధించేవాడిగా ఉంటాను, ఆయనను గణపరిచేవాడిగా ఉంటాను, ఆయనను పూజించేవాడిగా ఉండాలి నేను. ఎందుకంటే నేను ఆయనలో ఆయన నాకు ఉంటే నా జీవితంలో సంతోషం అండి. యేసయ్య ఉంటే మనకేం కలుగుతుంది? సంతోషం. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, సంతోషంగా మనము ఈ క్రిస్మస్ సంతోషంలో అందరూ ప్రపంచంలో ఏమండి అన్ని పండుగల కన్నా ఘనముగా జరుపుకునే పండుగ ప్రపంచంలో 250 దేశాలు. ఎన్ని చెప్పండి? 250 దేశాలు ఉన్నాయి ఈ భూమి మీద, ప్రపంచంలో మొత్తం ఏమండి దేశాలు. కాబట్టి మన దేశం భారతదేశం, మన దేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి. ఏమండి రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో మళ్ళీ జిల్లాలు, ఆ జిల్లాలు మరి ఆ తర్వాత జిల్లాల్లో మండలాలు, గ్రామాలు, ప్రజలు, ఏమండి ఇవన్నిటికీ కూడా అందరికీ కూడా చక్కగా, ఇష్టంగా, ప్రేమగా, సంతోషంగా, ఘనముగా ఎంత ఖర్చు అయినా ఏమండి పెట్టి ఈ క్రిస్మస్ పండుగను ఘనముగా జరుపుకునేటువంటి పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. అలాగైతే ప్రియ దేవుని పిల్లరా, ఈ యొక్క ప్రవక్తను అడిగితే ప్రవక్త ఏమంటున్నాడంటే, నా జీవితంలో నష్టాలు వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా నేను మాత్రం దేవునిలో ఆనందిస్తానంటున్నాడండి. దేవునికి స్తోత్రం చేద్దాం. అలాగైతే ఈ ఉదయకాల క్రిస్మస్ సందేశంలో నీవు కూడా నేర్చుకోవాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో పరిస్థితులు ఎలా మారినా, నీకు ఎంత బాధ కలిగించినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు మాత్రం విడిచిపెట్టకూడదు. ఏమండి ఎక్కడ ఆనందించాలి? దేవుళ్ళు ఆనందించాలి. చెప్పండి, నేను దేవుళ్ళు ఆనందించాలి. పక్కలో చెప్పండి, నీవు దేవుళ్ళు ఆనందించాలి. ప్రకారం చెప్పండి, నీవు దేవుళ్ళు ఆనందించాలి. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, నీవు దేవుళ్ళు ఆనందించాలి. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, పరిస్థితులు ఎలా ఉన్నాయి?